హాయ్ అండి. వన్ డేలో మీకు విజయవాడలో ఉన్న ఆల్మోస్ట్ డిమార్ట్స్ అన్నీ చూపించాలని అయితే నేను ఈరోజు షాపింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ మనం వెళ్ళే డిమార్ట్ ఏ ఏరియానో చూసేద్దాం. మనమైతే ఫస్ట్ మా ఇంటి దగ్గరలో గంగూరు డిమార్ట్కి అయితే వచ్చామండి. ఇది న్యూగా లాంచ్ చేశారు. ఇదైతే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 11 అవుతుంది. ఇక్కడ అందరు స్టాఫ్ అయితే మొత్తం సర్దుకుంటున్నారు. నాకు వీడియో తీయడం అయితే కుదరలేదండి. కాకపోతే ఈ డిమార్ట్ ఏంటి అంటే ఒకటే సెక్షన్లో అన్నీ కవర్ అయ్యేలాగా పెట్టారు. అలా ఎలాగా అంటే అన్ని డిమార్ట్లో సెక్షన్ వారీగా పెట్టారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అలా పెట్టారు. దీంట్లో అయితే అలా కాకుండా ఒకటే సెక్షన్లో లైన్గా ఒక లైన్ కౌంటర్స్, ఒక లైను గ్రాసరీ, ఒక లైను అట్లా స్టీల్ సామానం అట్లా మొత్తం పెట్టారన్నమాట. మనం చూసారు కదా, స్లిప్పర్స్ మొత్తం ఇలా పెట్టారు. వాళ్ళు అసలు వీడియో తీయనియటం లేదండి. మీకోసమైతే ఎట్లాగొట్లా అక్కడక్కడ వాళ్ళు లేని దగ్గర చూసి తీయడం అయితే జరిగింది. గంగూరు డిమార్ట్ అయితే మనం చూసాము. మనం నెక్స్ట్ ఎక్కడ దగ్గరలో ఇంకెక్కడ డిమార్ట్ ఉందో ఆ డిమార్ట్ ఏరియా కూడా మీకు చెప్తాను. మరి ఓకే, అక్కడికి వెళ్ళిపోయి చూద్దాం. ఈ గంగూరులో ఎక్కడ కదిలిచ్చినా మనకి అన్ని హోటల్సేనండి, పలావ్ హోటల్స్. ఇప్పుడు మనం ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చాము, ఎన్టీఆర్ బొమ్మ దగ్గరికి అయితే వచ్చాము. పడమట డిమార్ట్లోకి వెళ్తున్నామండి. ఈ బయట కూడా వీడియో తీద్దామంటే లొకేషను ఆ సెక్యూరిటీ ఉండి అలా తీయకూడదు అన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి మీకైతే వీలైనంత వరకు చూపిస్తున్నా. పర్వాలేదండి, దాని మీద ఇది కొద్దిగా బెటర్గా అనిపించింది నాకు. కౌంటర్ దగ్గర కూడా చాలా ఖాళీగా ఉంది, చక్కగా నీట్గా కూడా ఉంది. ఎక్కువ కలెక్షన్ అని అనిపించింది నాకు. ఎక్కువ కలెక్షన్ ఉందండి. ఈ ఏరియాలో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. నాకు నచ్చిందండి. నాకు కొన్ని డిమార్ట్స్లో కౌంటర్ల దగ్గర తలకాయ నొప్పి వస్తుంది. దాంతో కలెక్షన్ కూడా అంత నచ్చదు, కానీ ఇందులో బాగానే ఉంది. ఇవన్నీ చూసి మురుసుకున్నాను కాసేపు. మీకు చూపించడం కోసమని వచ్చి నేనే మురుసుకున్నానండి. పైకి కూడా వెళ్ళి చూసేసాను. నెక్స్ట్ ఏ డిమార్టో చూద్దాం. ఇప్పుడు మనం పడమట డిమార్ట్ దగ్గర నుంచి నెక్స్ట్ వేరే ఏరియాలో డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. అది ఏ ఏరియాలో అక్కడికి వెళ్ళి చూద్దాం. బ్యారేజ్ మీద అయితే ఉన్నామండి మనం. ఈ బ్యారేజ్ దగ్గర నుంచి మంగళగిరి అయితే వచ్చేసాము. ఇదంతా లొకేషన్ మీరు గుర్తుపట్టే ఉంటారు. మంగళగిరి డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చాము. అది కొద్దిగా కంజీగా ఉంది. అంత బయట అంత నీట్గా లేదు అనిపించింది నాకు. లోపలికి వెళ్తే ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని డిమార్ట్ లాగానే ఉంది. రాఖీ పండుగ అనుకుంటా, బాగా ర్యాకీస్ అయితే బాగా ఎక్కువగా పిల్లలు అది పర్చేస్ చేస్తున్నారు. ఇలా అయితే ఈ డిమార్ట్ అయితే ఇలా ఉందండి. ఎక్కువ శాతం మాకు మంగళగిరి దగ్గర కాదు కాబట్టి నేను అంత తొందరగా మంగళగిరి డిమార్ట్కి అయితే రాను. మీకు ఎవరైనా ఇక్కడ మంగళగిరి డిమార్ట్లో ఉంటే పర్వాలేదు, బెటర్ అని అనిపించింది నాకు. ఇప్పుడు మంగళగిరిలో ఉన్న డిమార్ట్ని అయితే మనం చూసేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏ డిమార్ట్కి వెళ్తున్నామో చూద్దాము. మంగళగిరిలో ఉన్న డిమార్ట్ని ఎక్కువగా చూపించలేకపోయానండి. ఎక్కడ చూసినా కూడా డిమార్ట్ని తీయనీయటలేదు వీడియోని. వీలైనంత వరకు తీస్తున్నాను. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా నున్న అయితే వచ్చేసాము. నున్నలో డిమార్ట్ కూడా ఇప్పుడు కొత్తగానే లాంచ్ అయ్యిందండి. ఈ డిమార్ట్లోకి వెళ్ళి ఎదురుగా స్కూల్ కూడా ఉంది. నున్న దాకా వెళ్ళవసరం లేదు, ఈ మధ్యలోనే ఉంటుందన్నమాట, స్టార్టింగ్లోనే. ఈ లోపల డిమార్ట్ అయితే నాకు అంత అనిపించలేదండి. నున్న డిమార్ట్ నాకు కొద్దిగా మంచిగా పడమట్లో ఉన్న డిమార్టే బెటరు అనిపించింది. చూడండి, ఇక్కడ కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాను. మీకు ఈ నున్నకు దగ్గరలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు నున్న వెళ్ళే దారిలోనే స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుందండి డిమార్ట్. ఇలా అయితే మొత్తం కలెక్షన్ అయితే మీకు వీలైనంత వరకు చూపించాను. మరి ఒక్క రోజులోనే అన్ని డిమార్ట్లో చూపించాలంటే టైం సరిపోదని కొద్దిగా ఫాస్ట్గా అయితే పెట్టానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. అందుకని ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మంచి వ్లాగ్స్ అయితే మీకోసం తీసుకురాబోతున్నాను. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు మంచిగా వీడియో చేయాలి అనిపించింది. ఇలా అయితే ఉన్నాయండి. కొన్ని అయితే ఆ డబ్బాలు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏదన్నా పప్పలు అవన్నీ స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది. ఇలా అయితే ఉందండి. లాస్ట్కి గెట్ 1 బై 1 కూడా పెట్టారు. బెటర్గానే ఉందండి, పర్వాలేదు. నెక్స్ట్ ఏ డిమార్ట్కి వెళ్దామో చూద్దాం.
మీకైతే నున్నలో ఉన్న డీమార్ట్ కూడా చూపించేశాను. ఇంకా మనం ఇప్పుడు నెక్స్ట్ ఏ డీమార్ట్కి వెళ్తున్నామో చూద్దాం. అక్కడ నేను ఏమి కొంటానో కూడా చూద్దాం. ఉదయం 10కి స్టార్ట్ అయ్యాను నేను. మీకు ఈ ఒక్క రోజులోనే అన్ని డీమార్ట్స్ చూపించాలి అని అయితే ఇప్పుడైతే మనం గాంధీనగర్లో ఉన్న డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఎందుకనో నాకు ఈ డీమార్ట్ చూస్తేనే బాగా భయం వేసిద్ది. ఎందుకని అంటారేమో, చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుందండి. ఎందుకనంటే ఏది కొనుక్కోవాలన్నా కమ్జీగా ఉంటుంది. ఎక్కువ స్టాక్ అయితే ఉంటుంది కానీ అలాగే దానికి తగ్గట్టు క్రౌడ్ కూడా ఉంటుంది. బిల్లింగ్ సెక్షన్లో చాలా లేట్ అయితే అయిపోతుందండి. మనం అసలే మామూలుగానే అదంతా తిరిగి షాపింగ్ చేసి అవి చూసి ఇవి చూసి కొనుక్కొని మళ్ళీ బిల్లింగ్ సెక్షన్లో ఒక పావు గంట 20 నిమిషాలు లేకపోతే ఒక 30 మినిట్స్ నుంచోవాలంటే చాలా తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఈ దగ్గరలో ఉన్నోళ్ళు ఎవరైనా కామెంట్ చేసేయండి. మేమైతే ఇప్పుడు గాంధీనగర్లో ఉన్న డీమార్ట్ని అయితే చూసేసాం. నెక్స్ట్ డీమార్ట్కి అయితే వెళ్తున్నాను. అక్కడ ఏం పర్చేజ్ చేస్తాను అనేది చూద్దాము. లాస్ట్ అండ్ ఫైనల్ ఎన్కే పాడులో ఉన్న డీమార్ట్కి అయితే మనం వచ్చేసాము. ఇది మీకు అరౌండ్ 6 డీమార్ట్ మీకు చూపించడం అయితే ఇవాళ మొత్తం మీద 6 డీమార్ట్లు అయితే తిరిగా నేను. ఇక్కడైతే మంచిగా అనిపిస్తుంది నాకు. నేను ఎప్పుడు షాపింగ్ చేయాలన్నా ఈ ఎన్కే పాడ్ షాప్ డీమార్ట్కే వస్తాను. ఎందుకనంటే బిల్లింగ్ సెక్షన్ కొద్దిగా ఖాళీగా ఉంటుంది, కలెక్షన్ కూడా బాగుంటుంది. ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న గంగూరు డీమార్ట్ అయినా సరే ఇదే నాకు బాగుంది అనిపిస్తుంది. ఎక్కువ బాగున్నాయి కలెక్షను అనిపిస్తుంది. నీట్గా ఉంది. నాకు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఉంటుంది కాబట్టి మంచిగా తీసుకోవాలి అనిపిస్తుందండి. మీ ఎన్కేపాడు దగ్గరలో డీమార్ట్ నచ్చిందా, లేకపోతే మీ 6 డీమార్ట్లో మీకు ఏ డీమార్ట్ దగ్గరలో ఎవరున్నారు వాళ్ళు కామెంట్ చేసేయండి. ఏ డీమార్ట్లో కలెక్షన్ మీకు నచ్చిద్దో కూడా, మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారో డీమార్ట్లో కూడా నాకు కామెంట్ చేసేయండి. ఎందుకనంటే మనం బయట షాప్స్తో పోల్చుకుంటే ఈ డీమార్ట్లో కొద్దిగా మనకి బ్రాండెడ్ ఉంటుంది. క్లాత్లు కానీ ఏదైనా ఐటమ్ కానీ ఏదైనా గ్రాసరీ కానీ బ్రాండెడ్ ఉంటుంది. గెట్ 1 బై 1 దొరుకుతుంది. కొద్దిగా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది అని నా ఫీలింగు. ఎందుకంటే మేము కూడా ఇంట్లో సరుకులు కూడా ఇందులోనే తీసుకొచ్చేస్తాము. మీరు కూడా నాకులాగే బయట పర్చేస్ చేస్తారా, డీమార్ట్లో పర్చేస్ చేస్తారా అనేది నాకు ఒక కామెంట్ చేసేయండి. మీరు నా వ్లాగ్ ఎలా ఉందో, నా షాపింగ్ వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా మంచి వీడియో వ్లాగ్స్ ఏదైనా చూపించాలి, మీకేమన్నా నా ద్వారా వినాలి, చూపించాలి నేను అనుకుంటే నాకు చిన్న కామెంట్ చేసేయండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే బాయ్. మళ్ళీ మంచి వ్లాగ్స్తో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.